అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ దత్తాత్రేయాయ నమః. ప్రార్థన అంటే ఏమిటో, అసలు ఎవరిని ప్రార్థించాలో విందాం. ప్రార్థన అంటే యాచనం లేక అడగటం. ప్రార్థి అంటే వేడుకునేవాడు, అలాగే అడిగేవాడు. కాబట్టి ప్రార్థించు అనే పదానికి అర్థం ఏమిటంటే అడుగు అని అర్థం. ఇది ప్రాచ్య భాషలోని వివరణ. దాదాపుగా ప్రపంచంలోని భాషల్లోనూ ప్రార్థన ఆయా భాషల్లో సమానార్థక శబ్దాలు. అంటే వేడుకొనట, యాచించుట అని అర్థం. అడగటం అన్నది నిరూపితమైనది కనుక రెండో ప్రశ్న ఎవరిని అడగాలి అన్నది వస్తుంది. వేడుకునేవాడికి ఏది కావాలో అది ఇవ్వగలిగిన వాడిని మాత్రమే అడగాలి. నీరు కావలసి వచ్చినప్పుడు మేఘుణ్ణి అడగాలి, అంతేకాని అగ్నిని అడిగి లాభం లేదు కదా. అలాగే కావలసిన దానిని ఇవ్వగలిగిన వాడిని అడగాలి. అర్ధిలోని దైన్యం, అవసరం గుర్తించగల ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి, అంటే అడగాలి. ఆయన మాత్రమే మనలోని నిజాయితీని దర్శించగలడు. ప్రార్థన చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే అర్ధి అవసరం. అర్ధి యొక్క మనసు భగవంతుడు మాత్రమే చూడగలడు. ఆయన సర్వాంతర్యామి. ప్రార్థన చేయగా కానీ అర్ధిలోని అహం పూర్తిగా నశించదు. అహం నశిస్తున్న కొలది ప్రార్థనలో తల్లీనత పెరుగుతుంది. ఆ తల్లీనత లక్ష్యసిద్ధి వైపు ఏకాగ్రతను చేకూరుస్తుంది. మనసును నిష్కల్మషంగా చేస్తుంది, నిర్మలంగా చేస్తుంది. అప్పుడు అర్ధి ఆశయం ఫలిస్తుంది. ప్రార్థన చేయాల్సిన అవసరం లక్ష్యం వైపు చిత్తశుద్ధితో పయనించడానికే. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, మరెన్నో తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.